గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. నాకు తరచుగా కామెంట్స్ పెడుతూ ఉన్నారండి. ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ చేశాననుకోండి, అయినా సరే ఎందుకో తెలియదు కానీ మన మహిళలు భయపడుతున్నారు. ఏ విషయానికంటే ఈ నెలసరి సమస్యలకు సంబంధించిన విషయాలకి తరచుగా రిపీట్గా నాకు ఈ మధ్య కామెంట్ సెక్షన్లో ఇవే ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి అనమాట. నాకు కాస్త ఆశ్చర్యము బాధ కూడా కలిగించిన కామెంట్ ఏంటో తెలుసా? మా అమ్మాయి చిన్నపిల్ల నెలసరి వస్తే ఇల్లంతా కూడా తిరుగుతుంది, అన్నీ తాగుతుంది, నేను భయపడిపోతున్నాను, ఏం చేయాలి? ఏదన్నా దాని వలన ఇబ్బంది కలుగుతుందా? ఇంటికి దరిద్రమా? ఇది ఏదైనా అనుచితమైన పనా? భయపడిపోతున్నాము, పిల్లలు కదా ఆపలేకపోతున్నాము, స్కూల్కి వెళ్ళే పిల్లలు. ఇదో ఈ విధమైన కామెంట్స్ వస్తున్నాయి. నాకు పీరియడ్స్లో ఉన్నప్పుడు నేను ఏదో అనుకోకుండా ముట్టుకున్నాను, తర్వాత దాన్ని మా వారు ముట్టుకున్నారు, ఏదైనా అవుతుందా? అసలు నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, అసలు మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తుంటే కొద్ది రోజులకు మతి పోవడం ఖాయం. గుర్తుపెట్టుకోండి. నేను ఇది మిమ్మల్ని తిడుతూనూ అరుస్తూనే చెప్పడం లేదండి వీడియోలో, ఆవేదనతోటి ఒక సోదరిగా చెప్తున్నాను. అతి అనర్థాలకు మూలము అని తెలుగులో సామెత. దానికి సంస్కృత మూలం ఏమిటో తెలుసునా? అతి సర్వత్రా వర్జయేత్. అతి అనేది ప్రతి విషయంలోనూ విడిచిపెట్టాలి అని మనకి శాస్త్రమే నిర్ణయం చేసింది. మనకి నేను ఒకటే దారి చెప్పా. నెలసరిలో ఉన్నప్పుడు దూరంగా ఉండాలంటే ఉండాలి, దూరంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, కరెక్టే. ఎప్పుడది ఏ ధర్మమైనా ఎప్పుడు ఆచరించాలి? దేశ కాల పరిస్థితులను అనుసరించి ఆచరించాలి. మనకి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. నెలసరిలో ఉన్నా ఎలా ఉన్నా సరే మనకి ఏమైనా వంట చేయాలనిపిస్తుందో చెప్పండి, శుభ్రంగా ఎవరన్నా పెడితే తినేసేసి ఆ కడుపు నొప్పికి ఆ నడుము నొప్పికి కాలు ముడుచుకొని హాయిగా పడుకోవాలనే ఉంటుంది. కానీ ఎందుకు చేస్తున్నాము అంటే వేరే గతి లేక చేస్తున్నాము, చేసే వాళ్ళు ఎవ్వరు లేక చేస్తున్నాం. అవునా కాదు? వాళ్ళున్న స్పీడ్ రోజులకి ఒక పూట ఆపాలంటేనే ఏది ఆగట్లేదు. అలాంటి 4-5 రోజులు ఆపి కూర్చోవాలంటే అవుతుందా చెప్పండి? కానీ ఒక్క విషయం మాత్రం ఆలోచించండి, ఎప్పుడు కూడా మరీ గట్టిగా పట్టుకొని బిగుసుకుపోవడము, భయపడిపోవడము తప్పే. అలా అని అన్నీ వదిలేసి లెక్క లేకుండా విచ్చలవిడిగా తయారవడము తప్పే. రెండూ తప్పులే. ఏదైనా సరే మన పరిస్థితిని అనుసరించి మనం నడుచుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారండి, వాళ్ళకి ఇప్పుడు పాపము పీరియడ్స్ వచ్చేస్తాయి ప్రతి నెల. వచ్చినా కూడా పిల్ల దాని వయసుకి ఏం చేస్తుంది చెప్పండి? స్కూల్కి వెళ్ళాలి, బ్యాగ్ తగిలించుకోవాలి, దానికి తలదువి జడలేయాలి. ఆలోచించండి. యూనిఫామ్ వేసుకోవాలి, తినాలి, స్నాక్స్ డబ్బా తీసుకోవాలి, వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి, వచ్చాక చదువుకోవాలి. అప్పటి నుంచి స్కేల్ అని లేదంటే ఏదైనా పెన్ అని అవన్నీ ఇవన్నీ పుస్తకాలు రకరకాల అవసరం అవుతాయి. అన్నీ తాకకుండా జరుగుతుందా ఈ రోజుల్లో? ఇంట్లో తిరగకుండా ఎలా ఉంటారండి? తిరుగుతారండి ఇంట్లో. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నెలసరి సమస్య ఉంటే ఆ కొన్నాళ్ళు 4-5 రోజుల పాటు పూజ మానేయండి. పూజ జోలికి వెళ్ళకండి, దేవుడు వస్తువులు తాకండి. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఈ నెలసరి వచ్చిన వాళ్ళు కొంచెం పక్కన ఉంటే వాళ్ళు సింపుల్గా చేసేసుకోండి, ఆ తర్వాత వదిలేండి. చేసేవాళ్ళు ఎవ్వరు లేరు ఆ 4-5 రోజులు మానేయండి, తాకండి. అంతవరకు చాలు. భగవద్గీత, రామాయణము, భారతము, భాగవతం ఇత్యాది దేవుడికి సంబంధించిన పుస్తకాలు ఏమైతే ఉంటాయో వాటిని చదవడము, తాకడం మానేయండి. అలాగే స్తోత్రాలు, తరచుగా మనము పారాయణం చేసే స్తోత్రాలు నాలుగు అలా తిరుగుతూ ఉంటాయన్నమాట, వాటిని బయటకు చదవడం మానేయండి. గబాల గుర్తు వస్తుందండి, నాలుక మీదకి వస్తుంది అండి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనసుకు దోషం ఉండదు. ఏదైనా మనసులో వస్తూ ఉంటుంది, దాన్ని ఎవరూ ఆపలేరు కదండి. కనెక్ట్ అయిన తర్వాత మర్యాదను గుర్తుంచుకొని బయటకు అనుసంధానం చేయకండి. నాలుక మీద నుండి వచ్చిన స్తోత్రాలు అవన్నీ బయటకు పలకడం అవి చేసుకోకండి. పాటలు ఏమైనా పాడుకోవచ్చేది, సినిమాల్లో ఏవో దేవుడి పాటలు ఉంటాయి కదా, అలా పని చేసుకుంటా ఉంటే మొత్తం పాడతామా? ఏదో 2 లైన్లు నాలుక మీదకి వస్తుంది, శుభ్రంగా వాడుకోండి, వస్తాయి. నిరంతరము కూడా నామస్మరణ చేసుకోండి. ఏ దేవతదైనా ఏ దేవుడిదైనా సరే నామస్మరణ నిరంతరం చేసుకోవచ్చు. నామస్మరణకి ఏ ఆటంకం లేదు. కానీ అతిగా ఆలోచించుకోండి. గబాలను చేతికి కట్టెన్ తగిలిందండి, ఆ కట్టెను ఉతికేయాలా? సోఫా తగిలిందండి, ఆ సోఫా అంతా మేడ మీద తీసుకెళ్ళి ఎండేయాలా? నేను తాకిన తర్వాత దాన్ని మా వారు తాకారండి, ఆయనకు కూడా ఏదైనా అంట అవుతుందా? ఇంత మీరు ఆలోచించారంటే మతి పోవడం ఖాయం. గుర్తుపెట్టుకోండి, అంత ఆలోచన అక్కర్లేదు. ఈ రోజున్న సిచ్యువేషన్స్కి అంత జరుపుకోవడం అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మరి మనం అంటులో ఉన్నా ముట్లో ఉన్నా లేకపోయినా అందరు ఈ నేల మీదే నడుస్తాం, ఈ రోడ్ల మీద తిరుగుతామే, దానికి ఉండదా మైల? ఇంట్లో మా పాప తిరుగుతుంది, లేదంటే నెలసరైనా కూడా నేను ఇంట్లో తిరుగుతున్నానండి, మైలు అవుతుందంటే? నెలసరి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, చనిపోయిన శవాన్ని అన్నిటిని ఈ రోడ్డు మీద నుండి ఈ భూమి మీద నుండి బయటకెళ్ళిపోతూ ఉంటారండి, వాటికి ఉండదా మైల? అతిగా ఆలోచించకండి. బయటికి వెళ్ళామంటే ఇంటికి వచ్చి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుంటాం,
రోజుకి 1-2 సార్లు శుభ్రంగా స్నానం చేస్తాం. నెలసరి ఉన్నా సరే చాలా మందికి వంట చేయక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు చేసుకోండి. హోటల్లో తెచ్చుకొని తినేది బాగా ఆరోగ్యంగా ఉంటుందా? చేసే వాళ్ళు ఎవరు లేనప్పుడు, సింగిల్ కుటుంబాలు అయినప్పుడు ఏం చేస్తాము? కాస్త దేవుడి జోలికి పోవడం మానేయండి, దేవుడి వస్తువులు తాగడం మానేయండి. మిగతా తాకినా ఏమవుతుంది? అంత అయిపోతుందండి. 4-5 రోజులు అయిపోయినా శుభ్రంగా మీరు స్నానం చేసి అంత గోమూత్రం, పసుపు నీళ్ళు చిలకరించుకోండి, శుభ్రంగా తుడి చేసుకోండి చాలు. ఏది ముట్టుకున్నా అవన్నీ వెతకాలా? ఏది ముట్టుకున్నా సరే అదంతా కూడా అపవిత్రమా అని ఇలా మిమ్మల్ని అసలు ఎవరు భయపెడుతున్నారు? ఎండ గాలికి అన్నీ పవిత్రం అవుతాయండి. మీకు ఇంతకుముందు మనము ఒక విభూతి యోగం 10వ అధ్యాయం చెప్పుకున్నాడు. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఏంటది? పవిత్రమనర్చు వారిలో నేను వాయువును అంటాడు స్వామి. గాలి దేనినైనా పవిత్రం చేస్తుంది. ఇప్పుడు ఒక రూమ్లో దుర్వాసన వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే తలుపులు కిటికీలు తీసి పెట్టేస్తే ఆ వాసన అంతా బయటికి వేసేస్తే ఆ రూమ్ క్లీన్ అవుతుంది. పవిత్రమైందా లేదా? మనకు ఎండ గాలి వెలుతురు తగులుతూ ఉంటే ఏదైనా శుద్ధ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ధారాళంగా ఒక ఫ్లాట్స్లో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా సరే చక్కగా పగలంతా కూడా కాస్త కిటికీలు తలుపులు బాగా తెరిచిపెట్టేసి వెంటిలేషన్ వస్తే బయట నుంచి గాలి వస్తుంది, ఎండ వస్తుంది, వెలుతురు వస్తుంది. దానివలన చాలా వరకు బ్యాక్టీరియా లాంటివి ఏమున్నా కూడా ఎండ గాలి వెలుతురుకు పోతాయండి. పవిత్రం అంటే అదే. కాబట్టి సోఫాలు దాగామో ఉతకాలా, దివాన్ కాట్లు దాగామో ఉతికామా, కుర్చీలు ఉతకాలా అంటే అవన్నీ చేయలేరు, ఎవ్వరి వల్ల కాదు. అలానే గబాలన ఏ చెయ్యో తగలకుండా ఎలా ఉంటుంది పోతున్నప్పుడు? కాబట్టి మీరు శుభ్రంగా కిటికీలు అవన్నీ తెరిచిపెట్టేస్తే ఎండ గాలి పడుతుంది, ఏదైనా పవిత్రం అవుతుంది. మన మనశ్శాంతి కోసము అయిపోయినాక ఎలాగో ప్రతి ఒక్కరు ఇల్లు దుడి చేసేసుకొని కాస్త పసుపు నీళ్ళు గోమూత్రమో చల్లుకుంటారు. అక్కడికి అయిపోతుంది, విడిచిపెట్టేయండి. అతిగా ఆలోచించకండి. ఏదో మనకి తప్పదు, వాళ్ళైనంత వరకు పని చేసుకున్నామా, పడుకొని రెస్ట్ తీసుకున్నామా, అంతవరకే. ఈ నెలసరి భయాలతోటి దయచేసి చిన్న చిన్న ఆడపిల్లల్ని చంపేయకండి. నువ్వు అత్తాకొద్దు, ఇక్కడ కూర్చోవద్దు, అక్కడ నుంచోవద్దు, అటు వెళ్ళకూడదు అనేసి ఆడపిల్లల్ని చంపేయకండి. వాళ్ళు మానసికంగా భయపడిపోతారు. అసలుకి పైగా ఏమంటారు తెలుసా? హిందూ సాంప్రదాయంలోని ఇవన్నీ ఉన్నాయి, మా బాల్యం నాశనం చేసేస్తారు అనుకుంటారు వాళ్ళు. ఆ విధంగా నెగిటివ్గా వెళ్ళిపోతారు. అతిగా వద్దు. ఎందుకో చెప్పండి. పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఏమవుతుందంటే సోఫా మీద కుర్చీలో కూర్చుంటారు, ఏమవుతుంది? బెడ్ మీద పడుకుంటారు, ఏమవుతుంది? తర్వాత ఆ బెడ్షీట్ వరకు తీసేసేయండి, ఉతికేసుకోండి. కింద గాడ్రేజ్ పెద్ద పరుపు ఉంటుంది. ఆ పరుపుని ఏం చేయగలుగుతాం మనము? ఏం చేయలేం. కిటికీలు అవి తీసి పెట్టేస్తే కాస్త ఎండ, ఫ్యాన్ 5 మీద పెట్టండి, ఫ్యాను మొత్తం ఆరిపోతుంది, ఎండిపోతుంది, అయిపోతుంది పవిత్రం. అతిగా ఆలోచించకండి. అతిగా ఆలోచిస్తే పిచ్చి ఎక్కుతుంది. ఆడపిల్లలు కూడా ఈ అతిగా ఇవన్నీ భయపెట్టేస్తామంటే వాళ్ళు భయపడిపోతారు. గుర్తుపెట్టుకోండి. మన ధర్మం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఈ రోజుల్లో జరిగే అంత జరుపుకోండి చాలు. ఏది అది అవసరం లేదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, వీరినంత వరకు విశ్రాంతి తీసుకోండి. తగు మాత్రం ఎంతవరకు చేయాలో అన్ని పనులు తెలుసుకోండి, అంతవరకు పనులు చేసుకోండి. ఆడపిల్లలకి పీరియడ్స్లో ఉంటే మంచి ఆహారం పెట్టండి, ఏదైనా జ్యూస్ లాంటిది ఎనర్జీ వచ్చేది తాగించండి. కాకపోతే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఏదైనా స్పోర్ట్స్కి అలా వెళ్ళడం, ఆడపిల్లలు బయట ఎగరడం, గెంతడం ఈ మాత్రం చేయకుండా వాళ్ళు చదువు వరకు చదువుకొని స్కూల్కో కాలేజ్కి వెళ్ళొచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పండి. ఎందుకు అటు ఇటు పరిగెత్తుకుంటున్నానంటే ఓవర్ బ్లీడింగ్ అయితే పిల్లలు నీరసపడిపోతారు కదా, కాబట్టి పరిగెత్తకూడదని చెప్తారు అంతే. నేను ముట్టుకున్నాను, తర్వాత మా వారు ముట్టుకున్నారు, తర్వాత ఇంకెవరు ముట్టుకున్నారు, వాళ్ళందరికీ మైల్ అవుతుందంటే ఈ లెక్క ప్రకారం, ఈ ఫార్ములా ప్రకారం మనం ఆలోచిస్తే ఒక్కళ్ళ పీరియడ్స్ ఉంటే సమస్త భూమండలం మైల్ అవుతుందండి. మనం నేల మీద ఉంచుంటాం కదా, ఆలోచించండి. కాబట్టి అతిగా ఆలోచన చేయకండి. అలా అని లెక్క లేకుండా తెగింపుగా ఉండకండి. కాస్త దేవుడు పూజలు జోలికి వెళ్ళకండి, అవి తాకండి. మిగతా పనులు మీ వలనంతలో చేసుకోండి. మన సాంప్రదాయంలో ఈ పీరియడ్స్ ఉన్నప్పుడు ఫంక్షన్స్కి పోవడము, ఏదైనా పెళ్ళిళ్ళకి పోవడము నిషేధం. ఎందుకంటే మనం వెళ్తాము, బయటికి చెప్పము, 10 మంది అక్కడ రెడీ చేస్తారు, వాడు తాగుతారు కదా, మనం ఏదో ఫ్రెండ్ అని మనం చేయబట్టుకుంటారు, వాళ్ళందరికి కూడా దోషం కదా. అలాంటి సందర్భాల్లో కాస్త విషయం చెప్పేసి వెళ్ళకండి. అంతవరకు మనము సహృదయంతో ఆలోచించి ఎవరిని మనము మన వైపు నుంచి ఎవరికి దోషం కలగకుండా చేయగలిగితే చాలు. ఏదైనా కూడా మనిషి సహృదయంతో, నైతిక విలువలతో, ధర్మంతో, మానవత్వంతో ఆలోచన చేసుకోవాలి. అంతేగాని ధర్మం పేరు చెప్పి, కొన్ని ఆచారాల పేరు చెప్పి భయపెట్టడము, మునికిపోవడము, అతిగా ఆలోచించుకోవడం, అతిగా శుభ్రం చేయడం, అతిగా భయపడటం, కలవరపడిపోవడం చాలా తప్పండి. ఇది సైకలాజికల్గా ఒక డిజార్డర్ అయిపోతుంది. మానసికంగా స్థిమితం లేని వాళ్ళు అయిపోతారు. తద్వారా ఆరోగ్యం పోతుంది. అతిగా ఆలోచించుకోండి. జరిగినందుకు జరుపుకోండి చాలండి. అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ విషయంలో అపోహలు వదిలేసి మహిళలందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖనభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.